వైసీపీ పూర్తిగా యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్లేనా? కూటమి 2 ఏళ్ల పాలనను నిరసిస్తూ చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం సక్సెస్తో ఆ పార్టీ రీఛార్జ్ అయిందా? వైఎస్ జగన్ పిలుపుతో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలు భారీ ఎత్తున జనంలోకి రావడం వైఎస్ఆర్సీపీకి బూస్ట్ ఇచ్చిందా? వరుస ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల విషయంలో ఆ పార్టీ లెక్కేంటి? ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సమయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది వైసీపీ. వారం రోజుల ముందే షెడ్యూల్ ప్రకటించిన వైసీపీ అధిష్టానం జూన్ 12 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను రోడ్డుపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు కావడం లేదంటూ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ అనుచరులతో కలిసి జనంలోకి వెళ్లారు. సరిగ్గా ప్రభుత్వం 2 ఏళ్ల సభలు నిర్వహించిన రోజే పోటీగా వైసీపీ ఆందోళనలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో కూటమి పాలనపై చర్చ పెట్టింది. కూటమి ప్రభుత్వం చెప్పే వాదనలతో పాటు విపక్షంగా వైసీపీ చేస్తున్న విమర్శలను కూడా ప్రజలు గమనించేలా చేయడంలో ఈ నిరసనలు సక్సెస్ అయ్యాయని వైసీపీలో టాక్. 2024 ఓటమి తర్వాత వైసీపీ సరికొత్త రివర్స్ పాలిటిక్స్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పార్టీ అధినేత జగన్ నేరుగా జనంలోకి రాకుండా పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు పర్యటనలు, పరామర్శలకే పరిమితమయ్యారు జగన్. ఇలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మెడికల్ కాలేజీల పీపీపీపై కోటి సంతకాల సేకరణైనా, ప్రజా సమస్యలపై పోరాటాలైనా ముందు నేతలు, కేడర్ను లైన్లోకి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో పార్టీని పట్టాలెక్కిస్తే ఆ తర్వాత అధినేత ఇమేజ్ తోడైతే మైలేజ్ ఊహించని రేంజ్లో వస్తుందనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ అధిష్టానం వేసిన ఈ అంచనా దాదాపు నిజమైనట్టుగానే కనిపిస్తోంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో 120కి పైగా నియోజకవర్గాల్లో లీడర్స్ పర్ఫార్మెన్స్ బాగుందని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలినట్లు సమాచారం. కొన్ని చోట్ల ముఖ్య నేతలు అందుబాటులో లేకపోయినా ద్వితీయ శ్రేణి నాయకులే బాధ్యతలను భుజాన వేసుకుని కార్యక్రమాలను విజయవంతం చేయడం పార్టీకి పెద్ద బూస్ట్ అంటున్నారు. సీజనల్ పోరాటాలు కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటేనే ఫలితం ఉంటుందని భావించిన వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంతో అది రుజువు చేసుకుందని చెప్తున్నారు. అధికార కూటమి కార్యక్రమాలకు సమాంతరంగా వైసీపీ నేరుగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసింది. దీని ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో కొంతవరకు చర్చను క్రియేట్ చేయగలిగినట్లు ఆ పార్టీ నాయకత్వం లెక్కలేసుకుంటోంది. అధినేత జగన్ కూడా అతి త్వరలోనే ప్రజా ఉద్యమాల్లో నేరుగా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ఉద్యమాలతో వైసీపీ రీఛార్జ్ అయినట్లేనా, లేదంటే మళ్లీ చల్లబడుతుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.